ఎలక్షన్లో పోటీ చేసేది మామయ్య. మామయ్యతో పాటు అత్తయ్య వస్తే బాగుండేది. కాని వాళ్ళిద్దరినీ రమ్మనకుండా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు బామ్మా? మీ అన్నయ్య అక్క వాళ్ళు వచ్చినారు కదే, వాళ్ళని కళ్ళారా చూస్తావని తోలుగొచ్చిన. చూసే సంతోషించు. ఇలాంటి మంచి పనులు కూడా చేస్తారా మీరు? చెయ్యకపోతే ఒక బాధ, చేస్తే వెటకారం. నీకు కూడా మా అమ్మలాగా చాదస్తం వస్తున్నట్టుంది. వెంటనే వెళ్ళి మాట్లాడాలి. ఎందుకే అంత ఆరాటం? వాళ్ళని నువ్వు చూసి సంబరపడాలి గానే అక్క చెల్లెళ్ళు అన్నా అంటూ ఉరుక్కుంటూ పోయి వాటేసుకోవడానికి ఈల్లేదో. అక్కడ పంతులు గారి దగ్గర అర్చనో అభిషేకం చేయిస్తున్నారు చూడు. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటారమ్మా? మా అన్నయ్య పేరు మీద చేయండి. పేరు గంగా. పంచాయతీ ఎన్నికల్లో అన్నయ్య గెలవడానికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలి. అలాగేనమ్మా. తప్పకుండా ఉంటాయండి, ఎందుకుండవు? గంగాధరం గారిని గనుక ఊళ్ళో వాళ్ళు సర్పంచ్గా నెత్తి మీద ధరించారు అనుకోండి, శివుడి నెత్తి మీద గంగ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళు చల్లగా ఉండేలా చూస్తాడు. ఇది నా నమ్మకం. ఇదే నినాదంతో ముందుకెళ్తే గెలవడం ఖాయమండి. వెంకటపతి రాజుగారు మాట్లాడారంటే ఎక్కడైనా ఊపు బలం వచ్చేస్తుంది. నిజమే, మీలా ప్రోత్సహించే వాళ్ళు జీవితంలో ఉండాలి. గంగా గారు, నేనేదైనా ఓపెన్గా మాట్లాడేస్తానండి. అంతెందుకు, మీ పెద్ద చెల్లి శ్రీవల్లి ఈ చీరలో దేవతలా ఉంది. అదా ఈ మాట అనడానికి నాకు మొహమాటమే లేదండి, ఎందుకంటే ఈ మాట వాస్తవం కాబట్టి. అయినా నిజం చెప్తే ఎవరైనా సంతోషిస్తారండి. ఆడపిల్లల్ని మెచ్చుకోవాలి కానీ నొచ్చుకునేలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడరు కాబట్టే మిమ్మల్ని మాలో ఒకడిగా చూసుకుంటున్నాం. గోవిందా గోవిందా. వచ్చారా? ఉన్నామయ్యా. మాట మాట అనుకుంటూ గొడవ మొదలు పెట్టండి. గంగా ఆవేశపడేలా నేను చేస్తాను. ఆ పశువుల డాక్టర్ ఇందులో బుక్ అయిపోవాలి. ఏం జరిగినా పర్వాలేదు, మీ మీద ఎలాంటి కేసు రాకుండా నేను చూస్తాను. ఎందుకంటే ఇందులో ఇరుక్కోవాల్సింది గంగా, బలవ్వాల్సింది వెంకటపతి రాజు, షాక్ అవ్వాల్సింది గంగ చెల్లెళ్ళు, నా చెల్లెలు శివపార్వతి కూడా. అలాగే సినయ్య, మొదట మేమే గొడవ పెట్టుకునేలా మీరే చూడాలి. ఆ విషయం నాకు వదిలేయండి. ఏందప్పుడా అంతా సక్కంగానే జరుగుతూ ఉండదు కదా. మనోళ్ళు వచ్చారు నానమ్మా. మీ నాయన్ని అందుకే రావద్దన్నాను. ఎలక్షన్లో పోటీ చేశాక గంగ వద్దకి మీ నాయనొస్తే ఇదంతా గొడవ చేయడానికి చేశారని చెప్పి మనల్ని దుమ్మెత్తిపోస్తారు. ఇప్పుడు మనం గుడికొచ్చాం, మన మీద ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఆ గంగ మీద పోలీస్ కేసు ఉండాలి. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది నానమ్మా. నానమ్మ, నువ్వు ఇలా మాట్లాడితే మర్యాద దక్కదు చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి ఏదో పెద్ద మర్యాద ఉన్నట్టు. మర్యాదగా మాట్లాడలేని మీకేం తెలుసురా మర్యాద గురించి? రేయ్, పక్కు నుండి కోళ్లు పట్టుకోవడానికి వచ్చావా? ఆడపెట్టలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఇక్కడున్నాడు. రే, ఏం కూసావురా?
రేయ్! రేయ్! నా చెల్లెళ్ళ గురించి వంకరగా మాట్లాడినందుకు వాళ్ళ కాళ్ళ మీదే పడి క్షమాపణ చెప్పడం అయిందా? అయిందా?